వెల్కమ్ టు నెక్స్ట్ సెషన్. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం టొమాటోతో డిఫరెంట్ డిజైన్స్ చూసాం. అంటే ఫ్లవర్స్ చూసాం, బటర్ఫ్లై చూసాం, అలాగే క్యారెట్తో కూడా బటర్ఫ్లైలు, డ్రాగన్ ఫ్లై, కీరాతో లీఫ్, ఇవన్నీ ఐటమ్ చూసాం కదా. సో నాకు తెలిసిందంటే మీరు మ్యాక్సిమంగా ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ మీ స్కిల్స్ని కూడా డెవలప్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూపించినవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీరు దేని తర్వాత ఏది మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే మీ నైఫ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయో, సో ఆ ప్రకారంగానే నేను ఒకదాని తర్వాత ఒకటి ఈ కార్వింగ్ అనేది నేను ప్లాన్ చేసి కోర్స్ రూపంలో మీకు అందిస్తున్నాను. ఈరోజు ఏంటంటే నేను ఒక ఫ్రూట్ను ఒక డాల్ఫిన్ షేప్లో మనం ఎలా కట్ చేసుకోవాలి, దాన్ని ఎలా ప్రజెంట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఇప్పటివరకు మనం ఏంటంటే ఎక్కువ కాయగూరలతోనే చేసాం కదా. కాయగూరలే కాకుండా కూడా కార్వింగ్లో ఫ్రూట్స్తో కూడా చాలా రకాల డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్గా ఎక్కడంటే మనకు ఫ్రూట్ ప్లాటర్స్ కానీ, లేకపోతే మనం పిల్లలకి ఏదైనా ఫ్రూట్ తినడానికి ఇచ్చేప్పుడు సో ఇలా డిజైన్గా కట్ చేసి ఇస్తే కూడా వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ప్లస్ మనం ఫంక్షన్లో సలాడ్తో పాటు ఫ్రూట్ కట్స్ కూడా పెడుతూ ఉంటారు కదా. సో అలా ఫ్రూట్ని డిఫరెంట్గా మనం కట్ చేసి పెట్టినప్పుడు వాటితో పాటు కొన్ని కార్వింగ్స్ ఉంటే కూడా బాగుంటుంది. అలాంటి టైంలో మీరు ఈ బనానాతో డాల్ఫిన్ని తయారు చేసి డిస్ప్లేలో పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీ. బట్ ఇదేంటంటే మనం స్కిన్ పైన కాకుండా స్కిన్ లోపల ఉండే ఫ్రూట్ ఉంటుంది కదా, దానిపైన చేస్తున్నాం. కొంచెం అంటే జిగురుగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా పండిపోయిన అరటిపండు కాకుండా కొంచెం మధ్యస్థంగానే పండిన అరటిపండు తీసుకుంటే మనకు బాగుంటుంది. అంటే కొంచెం మనకు గట్టిగా ఉండాలి. హ్యాండిల్ చేసేటప్పుడు కూడా ఇలా మెదిపిపోకుండా కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది. ఇది తయారు చేసుకోవడానికి మనకు ఒక 7 నుంచి 8 నిమిషాలు పడుతుంది. అంటే కొంచెం స్కిల్స్ డెవలప్ అయితే ఇంకొంచెం ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇది మెయిన్గా ఏంటంటే బనానా మనకు కొంచెం వైట్ కలర్లో ఉంటుంది కదా, కాబట్టి కొంచెం డార్కిష్ కలర్ ప్లేట్ తీసుకుంటే మీకు అది ఇంకొంచెం బాగా మనకు డిజైన్ మనం డిస్ప్లే పెట్టినప్పుడు బాగా కనిపిస్తుంది. తప్పకుండా ఇది మీరు ట్రై చేయండి. ఎందుకంటే ఫ్రూట్స్ కంపల్సరీగా ప్రతి ఇంట్లో కూడా తీసుకొస్తూ ఉంటారు. బనానా అయితే మ్యాండేటరీ. ప్రతి ఇంట్లో కూడా బయటకు వెళ్ళి నుంచి మనం ఏమన్నా తెచ్చుకున్నప్పుడు బనానా అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈసారి అరటిపండు తినే ముందు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. హ్యాపీగా మీ పిల్లలు కాంప్లిమెంట్స్ ఇస్తారు మీరు. ఓకేనా? సో ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో నేర్పిస్తాను. డాల్ఫిన్ తయారు చేసుకోవడానికి గట్టిగా ఉన్న అరటిపండు అవసరం పడుతుంది. అలాగే కళ్ళు పెట్టుకోవడానికి మిరియాలు అవసరం పడతాయి. బనానా డాల్ఫిన్ తయారు చేసుకోవడానికి పేరింగ్ నైఫ్ అలాగే టూత్ పిక్స్ అవసరం అవుతాయి. సో ఫస్ట్ మనం అరటిపండు స్కిన్ తీసేసేయాలి. ఓకే, సో ఇది మనకు అవసరం పడుతుంది. దీన్ని నిలువుగా 2 ముక్కలుగా అంటే ఫుల్ లెంత్లో 2 పీసెస్ కింద మనం కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇట్లా 2గా వచ్చేస్తుంది. ఒక్కొక్క దాంట్లో మనకు ఒక్కొక్క డాల్ఫిన్ వస్తుంది. ఇలాంటి పోగులు ఏదైనా ఉంటే మనం ఫైబర్ అనేది తీసేసేయాలి. ఫస్ట్ ఇక్కడ షేప్ తీసుకొస్తున్నాం. ఇక్కడ ఇలా టర్న్ అయ్యి దానికి హెడ్ ఇలా వస్తుంది. సో ఇది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ టైల్ ఇక్కడ నుంచి కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ లావు వచ్చేసి ఇక్కడ నుంచి పల్సగా వస్తుంది. ఇక్కడ ఇలా వచ్చి మళ్ళీ మన టైల్ ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ భాగం అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం ఇట్లా సన్నగా వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా టైల్ ఇలా టర్న్ అవుతుంది. ఈ పీస్ మనకు తీసేసేయాలి. నెక్స్ట్ దీంట్లో టైల్ ఇలా వి షేప్లో కట్ చేస్తున్నాం. ఓకే, సో ఆటోమేటిక్ మనకు డాల్ఫిన్ షేప్ అనేది వచ్చేసింది. ఇంకా దీంట్లో అడిషనల్గా ఏంటంటే
ఇక్కడ పైన ఒక ఫిన్ వస్తుంది, ఇక్కడ కింద ఒకటి వస్తుంది. రెండు కూడా ట్రయాంగిల్ షేప్లో రావాలి. ఏదైతే మనం సైడ్లోంచి వేస్టేజ్గా తీసేసాం కదా, దాంట్లోంచి ఇవి కట్ చేస్తున్నాం. ట్రయాంగిల్ షేప్. సో కొంచెం ఏమాత్రమైనా ఇది ఇలా ఇలా పోతూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం కట్ చేసుకోవాలి. సో ఇలాంటివి మనం రెండు రెడీ చేసుకోవాలి. సో ఈ షేప్ అనేది కరెక్ట్గా చూసుకొని మనం కట్ చేసుకోవాలి. సో ఇది ఇటువైపున వస్తుంది మనకు. ఈ పీస్ వచ్చేసి ఇక్కడ దీన్ని కొంచెం స్లాండ్ కట్ చేసేది, ఎందుకంటే మనకి ఇక్కడ ఈ టర్నింగ్ ఉంది కదా, అక్కడ ఫిక్స్ కావాలి. అది కొద్దిగా స్లాండ్ కొంచెం కొంచెం చూస్తూ కట్ చేయాలి. సో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది మనకు. ఇక్కడ హెడ్ వచ్చేసి మనం కొంచెం షేప్ అది చూపిస్తున్నాం. డెలికేట్గా కొంచెం ఉంటుంది కాబట్టి సాఫ్ట్గా ఇచ్చేయాలి, లేకపోతే టూత్పిక్తో అయినా మనం దాన్ని షేప్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇది కొంచెం అలాగే ఇక్కడ కొంచెం నోరు ఓపెన్ అయినట్టుగా చూపిస్తున్నాం. ఓకే. సో నెక్స్ట్ ఫైనల్గా మనకు ఐ పెట్టాలి. సో ఇక్కడ మనకు దగ్గరగా వస్తుంది. టూత్పిక్తో కొంచెం ఇలా హోల్లా చేసేసి దాంట్లో మిరియాలు పెడతాం. ఇక్కడ ఇలా పెట్టేసి నైఫ్తో కొంచెం అలా ప్రెస్ చేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇలా మనం డాల్ఫిన్ తయారు చేసుకోవచ్చు. రెండో దాంట్లో కూడా ఇంకోటి తయారు చేస్తాను. దీన్ని మనం డైరెక్ట్ ఈ స్లైసెస్ అని కట్ చేసి ఎక్కడైతే మనం ప్లేట్ పైన పెడతామో దానిపైన తీసుకెళ్ళి మనం అలా సెట్ చేసుకోవాలి. పక్కన జరిపేసి సో కొంచెం జాగ్రత్తగా లిఫ్ట్ చేయాలి. సో ఇలాంటి కొంచెం ఫ్లాట్ నైఫ్ ఉంటే మనకు బాగుంటుంది. ఓకే. సో మనం ఇంకొకటి రెడీ చేద్దాం.
తీసుకొని లేదా అంటే టూత్ పిక్తో కూడా ఇలా మనం కొంచెం మార్కింగ్లా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కూడా కొంచెం ఇలా చేసేసుకోవచ్చు అన్నమాట, కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. సో నైఫ్తో చేస్తుంటే మనకు కొంచెం స్కిల్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి నేను నైఫ్తో చూపిస్తున్నాను. ఇక్కడ కూడా ఐ, ఓకే, దీన్ని కూడా మనం ప్లేట్ పైకి షిఫ్ట్ చేసుకుందాం. సో నెక్స్ట్ దాన్ని ఇంకొంచెం మనం డిఫరెంట్గా చూపించాలనుకున్నప్పుడు కీరా కానీ లేకపోతే స్ప్రింగ్ ఆనియన్ కానీ తీసుకుని చిన్న గ్రాస్లా చూపిస్తున్నాం. మన చాయిస్, మనకు గ్రాస్ ఈవెన్గా అయితే ఎక్కడ ఉండదు కాబట్టి ఎలా కట్ చేసినా మనకు వచ్చేస్తుంది. సో ఇలా సింపుల్గా, అంటే మనం వేస్టేజ్ అనేది ఏది కాకుండా కూడా ఇలాంటి చిన్న చిన్న తొక్కలు ఏమైనా మిగిలిపోయి ఉంటే వాటితో కూడా మనం ఇలా డిజైన్ తయారు చేసుకొని వాటి కొంచెం న్యాచురల్గా అలా సముద్రంలో అడుగున నాచు మధ్యలో తిరుగుతున్నట్టుగా మనం చూపించుకోవచ్చు.